ఈరోజు అయితే మాత్రం నేను చాలా చాలా స్పెషల్ కర్రీ చేయబోతున్నానండి. అయితే నాకు ఈ కూర అంటే కూడా చాలా చాలా ఇష్టం. చాలామంది వరకు ఈ కూర అంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఈ కూర తిన్నాక ఇంకో కూర జోలు వెళ్ళాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ బంతి భోజనాల్లో పెళ్లి ఫంక్షన్లో కానీ ఏదన్నా పార్టీ వేర్లో కానీ ఇలా చాలా చాలా వెరైటీస్ పెడుతూ ఉంటారు. కానీ ఈ కూరకున్న స్పెషల్ అండి. అంత రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిందని మనకి ఓ పావు కేజీ టమాటాలు, పావు కేజీ వంకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా బాగా సన్నగా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలండి. కాస్త ఉప్పు నీళ్ళు వేసి క్లీన్ చేసుకున్నాము అంటే దాంట్లో ఉన్న మురికి అలాగనే క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. 10 నిమిషాలు ఉప్పు నీళ్ళగానే పెట్టామంటే ఆ తర్వాత ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని రుచికి సరిపడా ముందుగానే సాల్టు, అంటే నేను రాళ్ళు పోడతాను, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వాడుకోండి. రుచికి సరిపడా రాళ్ళుప్పు, ఒక చిటికెడు పసుపు, అలాగని రుచికి సరిపడా కారం వేసుకొని బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు కూడా ముక్కకు పట్టాలి బాగా. ఆ తర్వాత మళ్ళీ ఒక స్పూన్ పెరుగు వేసుకొని ఆ పెరుగు కూడా ముక్కలన్నిటికీ పట్టే వరకు బాగా చేతితోటి కలుపుకుంటే మసాలా బాగా పడుతుందన్నమాట వెజిటేబుల్స్కి. ఆ తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 చిన్న వెల్లుల్లి రెబ్బలు, అలాగనే ఒక చిన్న అల్లం ముక్క, ఆ తర్వాత వచ్చేసి కాస్త పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా మనం ఈ వెజిటేబుల్స్లో వేసుకొని బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక అర్ధగంట సేపు బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని ఉంచుకుంటే ఆ మసాలా పేస్ట్ మొత్తం కూడా వెజిటేబుల్స్కి పడుతుందండి. కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒక అరగంట అయిపోయిన తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టేసేసుకొని కాస్త 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో కాసిన పోపు దినుసులు వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కాస్త దోరగా వేగిన తర్వాత మనం ముందుగా మసాలాతో సహా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కనీసం మీడియం సైజు మంట మీద ఒక 5 నిమిషాలన్నా మగ్గనివ్వాలి. అలా మగ్గనివ్వటం వల్ల వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. అలాగే టమాటా, ఉల్లిపాయ, వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తబడిపోతాయి అన్నమాట. మ్యాక్సిమం వచ్చేసి ఈ వాటరే సరిపోతాయి. కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగా ఉడికిపోతాయి అన్నమాట ముక్కలు. నేను ఆ ముక్కలు ఉడికేలోగా ఒక స్వీట్ తయారు చేద్దామని ఇంట్లో కొంచెం పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉండటం వల్ల ఇలా పచ్చి కొబ్బరి తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకు కాస్త కూస్త మా వారు కూడా హెల్ప్ చేశారనుకోండి. మా వారు చెప్పులన్నీ పలకొట్టి పచ్చి కొబ్బరి ఇలా తీసుకుని వస్తే నేను అవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి మా వారికి మిక్సీలో వేసిస్తుంటే మా వారు వచ్చేసేమో ఇలా మిక్సీ పట్టేస్తున్నాడు. కొబ్బరి తురుములాగా బాగానే మిక్సీ పడుతున్నాడు. అక్కడక్కడ కొంచెం పలుకులుగా తగిలితే బాగుంటుంది అని చిన్న చిన్న పలుకులు ఉంటే ఉంచేసాను. అట్లాగనే ఈ స్వీట్ తయారు చేసే విధానం నేను మరొక వీడియోలో పెడతాను. పచ్చి కొబ్బరితోటి డ్రై ఫ్రూట్స్ తోటి ఈ స్వీటు చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేకాదండి, హెల్త్కి ఈ పచ్చి కొబ్బరి చాలా మంచిది. మరి నేను ఆ పచ్చి కొబ్బరి అంతా మిక్సీ పట్టేసుకొని అలా పెట్టుకునేసరికల్లా కూరగాయ ముక్కలన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మెత్తబడిపోయినాయి. ఉప్పు, కారం, మసాలా పేస్ట్ మొత్తం కూడా ముక్కలకు పట్టేసి మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం 1 కప్పు 2 కప్పులు కాస్త వాటర్ కనుక యాడ్ చేసుకున్నాము అంటే ఎక్కడన్నా కాస్త కూస్త ముక్క గట్టిగా ఉంటే కూడా బాగా ఉడికిపోతుంది. ఇక నేనైతే మాత్రం పచ్చి కొబ్బరి అంతా కూడా మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. ఈ స్వీట్ తయారు చేసే విధానం నేను మీ అందరికీ మరొక వీడియోలో చూపిస్తాను కంపల్సరీగా కూడా. ఈ స్వీటు ఒకసారి తింటే వదిలిపెట్టండి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది, మన హెల్త్కి మంచిది. అలాగనే పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్తో చేసే స్వీట్ వల్ల హెయిర్కి, కంటికి కూడా సూపర్గా మంచి చేస్తుందంటండి. అంత బాగుంటుంది. అయితే నేను పచ్చి కొబ్బరి వరకు మాత్రం మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక కూర ఉడకటం కూడా అయిపోయింది. అందుకని చెప్పేసి ఫాస్ట్గా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామని కొత్తిమీర క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇదిగో చూడండి కూర ఎంత బాగా ఉడికిపోయిందో. ఇక దీంట్లోకి నేను కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోవటం ఫైనల్గా అని చెప్పేసి కొత్తిమీరతోటి అయితే మాత్రం గార్నిష్ చేసేసాను. అయితే చిన్న ఐటమ్ ఒకటి మర్చిపోయాను ఈ హడావుల్లో పడేసి, అదే గరం మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసేసుకుంటే ఇక కూర టేస్ట్ చెప్పే పని లేదండి. ఈ కర్రీ మనకి పలావు, అలాగనే వెజిటేబుల్ రైస్, వైట్ రైస్, ఇలా చపాతి దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనిస్తే మనకి కూర రెడీ అయిపోయినట్లేనండి.